బస్సు ప్రమాద బాధితుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. ముషీరాబాద్ అదిక్మెంట్ డివిజన్లోని వారి నివాసానికి వెళ్లిన కేటీఆర్ బాధిత కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామంటూ హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నారు. అగ్ని ప్రమాదం ఘోరమైన యాక్సిడెంట్లో మన హైదరాబాద్ సంబంధించిన సోదరులు సోదరిమణులు అందులో పిల్లలు కూడా ఉండడం అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి. వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్నా మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము. మీకు ఏ అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది. వారు చెప్పింది ఒకటే, చనిపోయిన వారి కోసం వారి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రమే అడిగారు. మమ్మల్ని ఏమీ అడగలేదు. సరే, అక్కడ కొంత సాయం చేయండి, ఎంబసీ అధికారులతో మాట్లాడండి, తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలిగితే చేయండి, లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు. మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.